హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫుల్. ఇవాళ వీడియో ఏంటంటే సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు మా ఫుల్ డే వ్లాగ్. నాకు కళ్ళలో నుంచి నీళ్ళు ఎందుకు గారిపోతున్నాయి అనుకుంటున్నారా? ఉల్లిగడ్డలు కట్ చేస్తే నాకైతే కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఉల్లిగడ్డలు ఎందుకు కట్ చేసిన అంటే మసాలా దోశ పోయడానికి ఆనియన్ కారం, ఉల్లిపాయ కారం అంటారు కదా, ఉల్లిపాయ కారం రెడీ చేసుకుంటున్నా. ఇది ఏంటంటే ఉప్మా పల్చగా చేసుకున్నా, ఎందుకంటే దోశ మీద రాయాలి కదా, అందుకే మసాలా దోశ మీద. ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకున్నా. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే నిజంగా చెప్తున్నా కదా, ఒక్కటి తినే వాళ్ళు ఈజీగా 2 తింటారు అనమాట. ఉల్లిపాయ మంచిగా దోశ మీద రాసుకొని చేస్తే ఫస్ట్ ఏంటంటే జస్ట్ ఉల్లిపాయలు, ఈజీ ప్రాసెస్. ఉల్లిపాయ కారం కూడా ఉప్పు, కారము, ఉల్లిపాయలు, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్, ట్రై చేయండి. జస్ట్ అది వేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇది ఈజీగా 3-4 డేస్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట నేను. ఇంకో పక్కన చట్నీ కూడా రెడీ చేసేసుకున్నా. చట్నీ ఒక పక్కన రెడీ చేసుకున్నాను. అట్లనే నేను ఏంటంటే ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ ఒక్కసారి ఉప్పు వేసి పెట్టేసుకోను. కొంచెం పిండి తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి పిండి తీసేసుకొని అట్లా ఉప్పు వేసి పెట్టేస్తాను అనమాట. మొత్తం డబ్బాలో మొత్తం వేసి పెట్టాను అనమాట. ఇంకా సండే కదా, పిల్లలు లేచి మంచిగా టీవీ చూస్తున్నారు. నేను ఇంకా మార్నింగ్ లేచి కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దీపం పెట్టేసుకున్నాను. నాకు ఎవ్రీడే అలవాటు అనమాట. ఇంకా బయటకు వచ్చి చూసానండి. 2 డేస్ నుంచి చెప్తున్నా కదా, ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది. అసలు వర్షం పడుతుంది, ఓ పక్కన బట్టలు ఆరడం లేదు, వాసన వస్తున్నాయి. ఇంకా పిల్లలు మమ్మీ ఆకలేస్తుంది అన్నారు. ఇంకా లోపలికి వచ్చి దోశ పోసేస్తున్నాను అనమాట. నేను ఒక్కరోజు దోశ పోసుకున్నాను అనుకోండి, ఆల్మోస్ట్ 3-4 డేస్ వరకు వస్తుంది నాకు. అంటే దోశ అంటే రోజు దోశ పోయాను. ఒకరోజు ఊతప్పం పోస్తా, ఒకరోజేమో గుంట పొంగనాలు పోస్తా, ఒకరోజేమో మసాలా దోశ, ఒకరోజు ప్లెయిన్ దోశ, అట్లా పోస్తా అనమాట. దోశ పోసేసి జస్ట్ అది ఉప్మా ఉంది కదా, ఉప్మా కొంచెం పల్చగా చేసుకున్నాం కదా, ఉప్మా ఇట్లా మంచిగా రాసేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు చీజ్, బట్టరు ఏదైనా వేసేసుకోవచ్చు. నేను దానిపైన పన్నీర్ వేసుకున్నాను అనమాట. కొంచెం గాలంగానే కొంచెం పన్నీర్ వేసేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను నేను. నెయ్యి వేసేసుకొని, మా పిల్లలకి నెయ్యి అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో మాత్రం అందరూ నెయ్యి చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దానిపైన నెయ్యి వేసేసుకొని లైట్గా ఈ దోశ మీద ఏంటంటే నేను చీజ్ కానీ బటర్ కానీ ఏమీ వేయలేదు. జస్ట్ ప్లెయిన్ దోశ ఇచ్చేసాను. ఫస్ట్ దోశ ఆకలేస్తుంది అన్నారు కదా, చట్నీ పెట్టేసి దోశ ఇచ్చేసిన అనమాట. మస్తు క్రిస్పీగా వస్తుంది. మీరు ఎప్పుడైనా దోశ పిండిలో మంచిగా అటుకులు 1 గ్లాస్ మినప్పప్పుకి 4 గ్లాసెస్ ఆర్ 3 గ్లాసెస్ బియ్యం పోయాలి. పోసేసి మంచిగా అందులో ఒక గుప్పెడన్ని శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు వేసి నానబెట్టుకోవాలి. మనం రుబ్బే ముందు ఒక 5 మినిట్స్ అటుకులు నానబెట్టుకొని అటుకులు కూడా వేయాలి. ఇది సెకండ్ దోశ అనమాట. సెకండ్ దోశ మీద కొంచెం పన్నీర్ వేస్తున్నా. ఈజీ ప్రాసెస్ అండి. మనము ఉప్మా, ఆనియన్ కారం రెడీ చేసి పెట్టుకుంటే మసాలా దోశ చేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ దోశ, చీజ్ దోశ, బటర్ దోశ ఏదైనా ఓన్లీ దానిపైన వేస్తే అయిపోతుంది అనమాట. ప్లెయిన్ దోశ అంటే ఏం వేయాల్సిన అవసరం లేదు. చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు కూడా పన్నీర్ దోశ చేస్తే. నాకు కూడా ఇష్టము, నేను కూడా తిన్నా. సండే కదా, ఇంకా మంచిగా ఎంజాయ్ చేసిన అనమాట. ఇంకా దోశ చేసేసిన, చాలా ఎమ్మీ ఉందన్నమాట దోశ. ఇంకా సండే రోజు బయటికి వెళ్తున్నాం అనమాట షాపింగ్కి. పాప రానని చెప్పింది. ఇంకా పాపని నేను రానంటే సరేలే చదువుకునేది ఉందనింది. సరే చదువుకుంటా అంటే మనం ఎందుకు వద్దంటాం, ఇంకా వదిలేసి మేము షాపింగ్కి వెళ్తున్నాము. ఎందుకంటే బట్టలు తీసుకోవాలి. ఎనోర్బిట్ మాల్కి వెళ్తున్నాము. మాకు ఎనోర్బిట్ మాల్ చాలా దగ్గర అనమాట. ఎనోర్బిట్ మాల్కి వెళ్తున్నాము. అసలుకి వర్షము పడుతుందనో ఏమో, అసలు ట్రాఫికే లేదండి. నార్మల్గా సండే రోజు బయటికి వస్తే ట్రాఫిక్ ఉంటుంది. ఆ రోజు ఎందుకో అసలు ట్రాఫిక్ లేదు. కానీ ఎనోర్బిట్ మాల్లో మాత్రం ఫుల్, అసలుకి ఎంతమంది అంటే మనము లోపలికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 10 మినిట్స్ టైం పట్టింది. ఫుల్ చాలా మంది ఉన్నారు ఎనోర్బిట్ మాల్ దగ్గర. లోపల కూడా చాలా మంది ఉన్నారు. చూడండి ఎంత టైం పట్టిందో. ఇంకా లోపలికి వచ్చి యాక్చువల్గా నేను ఎప్పుడు ఏంటంటే మ్యాక్స్లోనే తీసుకుంటా. నాకు మ్యాక్స్లో క్వాలిటీ బాగుంటాయి, అలాగే రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. కానీ ఏమీ లేవు, మొత్తం అయిపోయాయి. కలెక్షన్ అంతా అయిపోయినట్టుంది.
నాకు అసలు నచ్చలేదు, ఇంకా బయటకు వచ్చేసిన. ఇన్నోర్బిట్ మాల్ పక్కనే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాము. యాక్చువల్గా అసలు మాకు ప్లానే లేకుండే దాని ఎలక్ట్రానిక్స్కి వెళ్దామని. లోపలికి వెళ్ళాక ఒకసారి మాది యాక్చువల్గా టీవీ ఖరాబ్ అయిపోయింది. మా వారి వాళ్ళ ఫ్రెండ్ ప్రస్తుతానికి తీసుకొచ్చి పెట్టినాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అసలుకి ప్లాన్ అనేదే లేకుండే. జస్ట్ అక్కడ బట్టలు నచ్చలేదు, అప్పుడే జస్ట్ వచ్చినాం కదా, నచ్చలేదు సరే అని బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చినాక ఇంకా టీవీ గురించి కనుక్కుంటున్నాం అనమాట. వద్దురా ముట్టుకోకు. ఇది ఎల్ఈడి అంట, ఈయన చూపించేదేమో ఓఎల్ఈడి. అక్కడ శాంసంగ్ ఉంది, కాకపోతే శాంసంగ్ మీద మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. మాది లాస్ట్ టైం ఏంటంటే శాంసంగ్ టీవీ అనమాట. శాంసంగ్ కొన్నప్పటి నుంచి రిపేరే అండి, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఓఎల్ఈడి ట్రెండ్ అంట. యాక్చువల్గా మా శాంసంగ్ అయితే మొత్తం పాడైపోయింది, 2 సార్లు రిపేర్ చేయించినాము, అయినా కానీ 3వసారికి కూడా రిపేరే ఉండే. అందుకే అసలు శాంసంగ్ మీద అసలు మాకు తీసుకోవాలని కూడా లేకుండే. అసలు ఎవరిష్టం వాళ్ళది, నాకైతే శాంసంగ్ తీసుకోవడం అసలు ఇష్టం లేకుండే అనమాట. ఇంకా పిల్లలు, మా వారు, మా పాప రాలేదు, బాబు ఒక్కడే వచ్చిండు. ఇంకా శాంసంగ్ టీవీ తీసుకుందామని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. లోపలికి వెళ్ళాను అనమాట మాట్లాడడానికి. నేను రానని అక్కడ కూర్చున్నాను. ఇదే టీవీ అనమాట, అంటే ఇది కాదు, వేరే ఇంకోటి కొత్తది చూపిస్తారనమాట. అది తీసుకుందామని వాళ్ళు లోపలికి వెళ్ళే లోపల నేను ఇక్కడ ఫ్రిడ్జెస్ చూస్తున్నాను అనమాట. నాకు ఎంత ఇష్టమో ఇంత పెద్ద ఫ్రిడ్జ్ అంటే మంచిగా ఉంటుంది కదా, ఎంత పెద్దగా ఉంది, మంచిగా అనిపించింది. నాకు తెలిసి ఇవి రేట్ 1,00,000 రూపాయలు ఉంటుందేమో నాకు తెలిసి, కానీ చాలా బాగుండే. అట్లా మాట్లాడుతున్నాం అనమాట. ఎంత రేటు ఉన్నాయో ఫ్రిడ్జ్ అంటే. ఇదే టీవీ అనమాట, మేము లాస్ట్గా అనుకున్నది ఎల్జీ ఓఎల్ఈడి అంట. ఇంకా అయిపోయింది, బిల్లు కట్టేసి వచ్చేసినాం. యాక్చువల్గా వచ్చింది ఒకటి, చేసింది ఒకటి. ఇంకా నాకు తోతపరి అంటే చాలా ఇష్టం, మ్యాంగో అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఒక్కకి కాయ 200 రూపాయలు చెప్తున్నాడు ఇన్నోర్బిట్ మాల్ ముందు, 200 150 అనుకుంటా. ఇంకా 4 వాటికే 20 రూపాయలు ఏమో తీసుకున్నాడు అనుకుంటా, 20 రూపాయలు 30 రూపాయలు. ఇంకా నెక్స్ట్ అవి 4 తీసుకున్నాం కదా. ఇక్కడికి వచ్చేసరికి మంచిగా మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, అవి అమ్ముతున్నారు. వర్షం పడుతుంది మంచిగా, ఇంకా వేడివేడిగా తీసుకుందామని అనుకున్నాము. ఇంకా మేము ఆల్రెడీ నేను వెళ్ళేటప్పుడే వెజిటేబుల్ రైస్ చేసేసి వెళ్ళాను. వెళ్తామని అసలు మాకు ఐడియానే లేకుండా అనుకోకుండా వెళ్ళినాము. ఇంకా కాల్చినవి తీసుకొచ్చినాం, కానీ ఇంకా తినబుద్ధి అవుతుందని చెప్పి కాలుస్తున్నాడు అనమాట బాబు. మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట. ఊరు నుంచి వచ్చేటప్పుడు చాలా తక్కువ రేటు దొరుకుతాయి మాకు, కానీ వచ్చేటప్పుడు తీసుకోలేదు. ఇంక ఇక్కడ వచ్చినాక కొనాల్సి వచ్చింది. అంటే ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాంగా, తీసుకున్నాం అక్కడ. ఇంకా తింటూ మంచిగా వెజిటేబుల్ రైస్ తింటున్నా. యాక్చువల్గా లంచ్ తినలేదు. లాస్ట్కి ఇంకా ఈవినింగ్ 5 o'clock నా లంచ్ కంప్లీట్ చేసిన అనమాట. ఇంకా మా బాబుకు వెజిటేబుల్ రైస్ వద్దంటే నూడిల్స్ చేస్తున్నా. మా పాప చేస్తా అనేది కానీ మా బాబుకు నచ్చలేదు, ఇంకా నేను చేయాల్సి వచ్చింది. ఒకవేళ మా పాప ఏంటంటే మేము బయటకు వెళ్ళి వచ్చేసరికి నూడిల్స్ చేసుకున్నా అని చెప్పింది, ఇంకా మా బాబుకు కూడా చేయమన్నాడు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్.